అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. ప్రెజెంట్ నాతో పాటు చాలా 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 ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 500 పైగా సినిమాలు చేసి అదరహో అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ సులక్షణ గారు. బేబీ డాలీ అంటే అందరికి గుర్తుంటుంది అనమాట. బ్యాక్ చూసుకుంటే సులక్షణ గారు లైఫ్ అంటే ఏం చెప్తారు? మలయాళం సినిమా నన్ను టెస్ట్ తీసుకెళ్లారు. 1 day షూట్ చేసి I was rejected. In what basis you know that? She is not fit for screen. She rejected me. సులక్షణ గారు అంటే ఇప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి, లేకపోతే వాళ్ళ గొప్పోళ్ళు అయిన తర్వాత వాళ్ళ పతనం గురించి చెప్తుంటేనో, లేకపోతే ఏదైనా న్యూస్ లో వస్తే చూడటం తప్పితే మనం కళ్ళారా చూడలేదు. అసలు ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గదులకు షిఫ్ట్ అయిన మహానటి సావిత్రమ్మని కూడా చూసాం. ఏమనిపించింది? అందరికీ హ్యాబిట్స్ ఉండేవి. వెళ్ళారా ఎప్పుడన్నా మీరు సావిత్రం నుంచి? చనిపోయే ముందు వెళ్ళి చూశాను. ఎలా ఉన్నారా అసలు అప్పుడు? పక్కన ఆవిడ పాత ఫోటో ఒకటి పెట్టి ఇలా పడుకొని ఉన్నారు, లుంగి వేసేసి. ఎక్కడెక్కడ ట్యూబ్స్ పెట్టాలో అన్ని చోట్ల ట్యూబ్స్ పెట్టున్నాయి. ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. అలా ఇంట్లో ఆ కార్నర్ లో ఆ మంచం వేసి, మన ఈ మంచం నవారి మంచం అంటారు కదా, అది వేసి పడుతుంది. మీ లైఫ్ లో చేసిన మంచి 18 సంవత్సరాలకే పెళ్లి కావటం, 23 సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం, మీ సైడ్ తప్ప ఆయన సైడ్ తప్ప. ఆయన ఇంకా ఉన్నారు. మీ వారు కానీ, మీ మామగారు కానీ, అమ్మ పిల్లలతో మేము ఇబ్బంది పడతామేమో, పిల్లల్ని ఒకళ్ళని మేము ఉంచుకుంటాం. మా ఆయన పిల్లలు వద్దనేసారు కోర్టులో. మా ఓనర్, ఫస్ట్ ఓనర్ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు మా ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆమెకి ఇల్లు ఇవ్వకూడదు. అప్పుడు అడిగారంట, మీకు ఆవిడకి ఏమన్నా కనెక్షన్ అందుకని ఇల్లు ఇచ్చారని అడిగారంట. అన్నీ చెప్తారు, ఆయనకంతా అనుమానమే నన్ను. మా అబ్బాయికి పాల డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేక ఉన్న ఒక ముక్కుపొడ కూడా అమ్మాను నేను వెళ్ళి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు చాలా 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 ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. శుభోదయం సినిమా ఎంతమందికి గుర్తుంది? కె విశ్వనాథ్ గారిది. ఆ సినిమా ఉన్నంత కాలం ఆ ఆర్టిస్టులను మనం మర్చిపోగలమా? అండ్ దాంట్లో ఎస్పెషల్లీ చేసిన ఆ హీరోయిన్ మర్చిపోగలమా? షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ 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 యాక్ట్రెస్ సులక్షణ గారు. సులక్షణ గారు అంటే తెలుగు వాళ్ళకి టక్కని గుర్తు రాకపోయినా కానీ బేబీ డాలీ అంటే అందరికి గుర్తుంటుంది అనమాట. చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 100కు పైగా సినిమాలు చేశారు. కత్తుల రత్తయ్యలో ఎస్వి రంగారావు గారితో ఆమె హావభావాలు అండ్ ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తే అనిపిస్తుంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇలా కూడా యాక్ట్ చేయగలరా అని మైమరిపించిన ఒక యాక్ట్రెస్ అనమాట. తర్వాత ఎన్నో సినిమాలు చేశారు కృష్ణ గారితో. 12 కాపురం, పచ్చని కాపురం అండ్ పచ్చని సంసారం, అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త, మా ఇంటి ప్రేమాయణం, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో 500 పైగా సినిమాలు చేసి అదరహో అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ క్యూన్, ఎవర్ గ్రీన్ బ్యూటీ సులక్షణ గారు. సో సులక్షణ గారు నమస్తే. సో ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తెలుగు వాళ్ళు మిమ్మల్ని చూసి. అవునండి. గంధం పూయరుగా అది అంటారు మా డైరెక్టర్ గారు, ఇలా నేర్పించారండి. ఆయన ఎవ్రీ మూమెంట్ ఇక తీసి ఇలా పోయమనేవారు. ఓకే, గుర్తుందా ఆ పాట? ఒక 2 lines పాడరా? అయ్యో ఒక 2 lines పాడలేనండి. సో ఎన్ని మంచి మంచి సినిమాలు చేశారండి తెలుగులో. 1, 2 చెప్పుకుంటూ పోతే ఎన్నో. బట్ ఒక హీరోయిన్ అవ్వక ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 సినిమాల పైగా హేమా హేమిల్తో యాక్ట్ చేశారు. ఎస్వి రంగారావు గారితో యాక్ట్ చేసిన ఒక డ్రీమ్ ఏ ఆర్టిస్ట్ కైనా.
అలాంటి పండింటి యాక్టర్స్ తో యాక్ట్ కాపురం. చేశారు. కృష్ణ గారు అండ్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సూర్యకాంతం గారు, కృష్ణ సావిత్రమ్మ, గారి అండ్ మోస్ట్లీ అందరితో act కంపెనీలో అన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు మీకు ఒక 60 సంవత్సరాల నుంచే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక 57 సంవత్సరాలు అయి ఉంటుందా? ఏజ్ ఆఫ్ 3 అయిందండి. వచ్చేసారు. అయింది. ఎలా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు, ఇన్ని సూపర్ డూపర్ హిట్స్, ఇన్ని కష్టాలు బ్యాక్ వెళ్ళి చూసుకుంటే సులక్షణ గారి లైఫ్ అంటే ఏం చెప్తారు? తెలుగులో ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి మీరు ఒకసారి తెలుగు వాళ్ళకి అన్ని చెప్పేసేయాలి ఇవాళ. బ్యాటిల్ ఆఫ్ లైఫ్ అంటే మా అమ్మగారు నన్ను సినిమా ఆర్టిస్ట్ చేయాలనే పెంచారు యాక్చువల్గా, మేడ్ ఫర్ సినిమా అని. అందుకని 2.5 yearsలోనే నన్ను సినిమాలో యాక్ట్ చేసినప్పుడు షీ వాజ్ సో హ్యాపీ. దట్ ఈస్ ఇది నా కెరియర్ అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా నాకు ఆల్టర్నేట్ కెరియర్ లేదు. నేను ఏదో చదువుకొని కలెక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఏమీ లేదు. నాకు యాక్టర్ అంటే యాక్టరే. సో ఆ స్టేజ్లో సినిమాలో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఐ ఎంజాయిడ్ మై ప్రొఫెషన్. ఓకే. అండ్ నేను యాక్ట్ చేసిన వాళ్ళందరూ నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు, బాగా నేర్పించేవారు అండ్ మంచి పేరు. ఐ వాజ్ అ వెల్ బిహేవ్డ్ చైల్డ్ అని. అందుకని ఐ రియలీ ఎంజాయిడ్ మై కెరియర్ ఇన్ ఎనీ వే. కృష్ణ గారి సినిమా చేశాను. ఎస్వి రంగారావు గారి కంటే నేనంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఇంకా మా ఆంటీస్ అందరూ ఉన్నారు కదా, వాణిశ్రీ ఆంటీ, కాంచన ఆంటీ, అందరూ వచ్చి నన్ను, జయంతి గారు, అందరూ అంత బాగా రమాప్రభ ఆంటీ, అందరూ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. మా అమ్మ దగ్గర వచ్చి అడిగేవారు, డాలీ నాకు ఇచ్చేవా, నేను పెంచుకుంటాను అనేవారు. అంత ముద్దుగా ఉండేవాళ్ళు. అంత ముద్దుగా ఉండేవారు. అమ్మగారు లేదు లేదు నేను హీరోయిన్ చేయాలి, నేను ఎవరికి ఇవ్వను నా డాలీని అనేవారు అనమాట. అలాగే పెరిగింది. బట్ నాకు వేరే ఆప్షన్స్ లేవు, వేరే డ్రీమ్స్ లేవు. నాకు తెలుసు నిజంగానే సినిమాలోనే యాక్ట్ చేయాలని. అలాగని అప్పుడు 10 years వరకు క్యారెక్టర్స్ చేశాను, బేబీ క్యారెక్టర్స్ చేశాను. ఆ 10 years నుంచి 12-13 years వరకు మనకు హీరోయిన్ కాదు, చైల్డ్ ఆర్టిస్ట్ కాదు. ఆ టైంలో కొంచెం స్కూల్కి వెళ్ళాను, చదువుకోవాలి. చదువుకున్నాను. 10th పాస్ అయ్యానండి. అంతే. 10th పర్లేదు, అంత బిజీగా ఉండి 10th అని చదివారు. 10th CBSE-నే 10th పాస్ అయ్యాను. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఆల్సో. స్కూల్లో కూడా నాకు అంత ఏమీ బ్యాడ్ నేమ్ లేదు. షూటింగ్ వెళ్తూ పోతుంది, స్కూల్కి రాదు అని ఎవరు అనేవాళ్ళు కాదు. నేను ఎప్పుడు వస్తే అప్పుడు స్కూలే. ఇంకా మా టీచర్స్ చెప్పేవారు, నువ్వు సినిమాల్లో యాక్ట్ చెయ్యి, పెద్ద పెద్ద చదువులు నీకు వద్దు అనేవారు వాళ్ళు. వాళ్ళే చెప్పేవాళ్ళు. వద్దు, నువ్వు ఆర్టిస్ట్ అయితే మీకు పెద్ద పేరు వస్తుంది, చదువుకుంటే ఒక ఉద్యోగం చేస్తావు, ఒక 5,000-10,000 సంపాదిస్తావు అంతే కదా, ఫేమ్ రావాలంటే నువ్వు వచ్చి 100% ఆర్టిస్ట్ అవ్వాలి అని. మా ఆంటీ గారు నాకు చిన్నప్పటి నుంచే డాన్స్ నేర్పించేశారు. సో డాన్స్ వాజ్ మై ప్రొఫెషన్. షీ వాజ్ అ డాన్సర్. అందుకని నాకు డాన్స్, గజ్జలు కట్టి డాన్సే. డాన్స్, సినిమా ఈ రెండు నాకు సైమల్టేనియస్గా వెళ్ళినాయి లైఫ్లో. నేను 13 ఏళ్లకి హీరోయిన్ అవుతున్నానంటే చాలా మంది ఆఫీసులకు తీసుకెళ్లేవారు నన్ను చూడడానికి. వాళ్ళ కమెంట్ ఏంటంటే, నువ్వు చాలా చిన్న పిన్నగా ఉన్నావు, హీరోయిన్కి పనికిరావు, దీనికి పని, కొంచెం వెయిట్ చేయమ్మా అని చెప్పి చాలా సినిమాలు అలా వెళ్ళి వచ్చేదాన్ని. నాలో ఒక డిజెక్షన్ పెరిగింది. ఇంకా నాకు సినిమా ఛాన్సులు రావేమో, హీరోయిన్గా నేను చేయలేనేమో అని చెప్పేసి. ఆ తర్వాత ఏ ఆఫీస్కి వెళ్ళినా ఐ యూస్ టు థింక్, ఓ వీళ్ళు ఎలాగన్నా వద్దని పంపించేస్తారు, రిజెక్ట్ చేసి పంపించేస్తారు. ఒకటి హైట్ లేదనేవారు, లేకపోతే నువ్వు చాలా చిన్న పిల్లగా ఉండేవనేవారు, లావుగా లేవనేవారు, చాలా సన్నగా ఉండేవనేవారు. అప్పుడు నాకు ఎంత లావుగా ఉండగలను చెప్పండి, ఓన్ ఇయర్స్కి వెళ్ళినా సరే చిన్నపిల్లలాగే ఉండేదాన్ని. వన్ స్టేజ్ వచ్చి నాకు హీరోయిన్ పనికిరానేమో, నేను ఇంకేమన్నా ప్రొఫెషన్ డాన్సర్ అయిపోదామా అని కూడా మైండ్లో ఉండేది. బట్ ఆ తర్వాత మా విశ్వనాథ్ గారిని వెళ్ళి చూసినప్పుడు ఆయన ఫొటోస్ అన్ని తీయించారు. ఆయన కూడా అన్నారు, యూ లుకింగ్ సో టైనీ, చిన్న పిల్లలా ఉన్నావు అని చెప్పి కళ్ళద్దాలంతా పెట్టి ఫొటోస్ తీయించారు. తీయించి స్టాండ్ బై, వెయిట్ అనేది అనమాట. ఆ తర్వాత లాస్ట్ ఒక సడన్ డే ఈ కాల్డ్ అప్, శుభోదయం పిక్చర్కి నువ్వు హీరోగా యాక్ట్ చేస్తావా అని. రేపు బయలుదేరాలి, ఇవాళ చెప్తున్నారు. సో హ్యాపీ. ఓకే, కానీ డైరెక్టర్ గారు నాకు చీర కట్టడం రాదు, చీర కట్టి నడవడం రాదు, ఎన్ని కవరాలు ఎన్ని ట్రైన్ ఇస్తానని చెప్పి ఫస్ట్ షూటింగ్ వాజ్ ఇన్ హైదరాబాద్, శుభోదయం. చంద్రమోహన్ గారు నన్ను చూసిన వెంటనే, ఏంటి నువ్వు ఇంత చిన్నపిల్లలా ఉన్నావు, నీతో నేనే యాక్ట్ చేయగలను, లవ్ సీన్ నీతో యాక్ట్ చేయలేను, డైరెక్టర్ గారు ఈ పిల్లని చూస్తే నాకు అసలు మూడే రావటం లేదు. ఆయన అప్పుడు కూడా చిన్నప్పుడు ఆయనకి కూడా చెల్లెళ్ళుగా చేశాను, కూతురుగా చేశాను కదా, అందుకని అంకుల్ అని పిలిచేదాన్ని. ఐ వాజ్ సో యాంగ్రీ, ఎందుకు నన్ను అంకుల్ అని పిలుస్తావు, చంద్రమోహన్ గారు అని పిలు, లేకపోతే బావా అని పిలు, ఇలా అంతా పిలు. ఏంటండి ఎప్పుడు మిమ్మల్ని అంకుల్ అనే కదా పిలిచేదాన్ని, ఇప్పుడు సడన్ గా బావా అనమంటారు,
ఏమండి ఇవ్వండి అంటాను, అంకుల్ అంటే మానేస్తాను అనేసాను అనమాట. సో ఫస్ట్ డే షూటింగ్ గంధమ పోయారుగా.